ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈరోజు మనం శతభిష నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఉద్యోగం చేస్తే బెటరా, వ్యాపారం చేస్తే బెటరా, అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి, ఎక్కడ వీళ్ళకి నష్టం జరుగుతుందో ఓవరాల్ గా పరిహారాలు కావచ్చు, ప్రతి ఒక్క విభాగం తెలిసి. శతభిష నక్షత్రం అనగానే మనకి నక్షత్రానికి అధిదేవత రాహు అన్నమాట. ఈ నక్షత్రం ఉండే రాశి కుంభరాశి. రాసాధిపతి శనేశ్వరుడు. అంటే శనేశ్వరుడు ఒక అనుగ్రహము, తర్వాత రాహు ఒక అనుగ్రహంతో వీళ్ళు డే బై డే అనేది గ్రో అవడం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే చాలా వరకు జాతకాల్లో లగ్నాలు బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు బాగా ఉన్న వాళ్ళ ఇళ్లలో పుట్టే వాళ్ళ నక్షత్రాలని ఈ నక్షత్రాలు ఉంటాయట. అంటే ఉన్న వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్లలో, కంఫర్ట్ జోన్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో మాక్సిమం పుడతారు ఈ నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్ వాళ్ళకి రాహు బాగుండే ఉంటాడు. 100% వాళ్ళకి రాహు మతస్థ పుడతారు కనుక రాహు యోగిస్తే ఖచ్చితంగా వీళ్ళు పుట్టాక ఒకవేళ ఒక డబ్బున్న వాళ్ళు లేకపోయినా వీళ్ళు పుట్టిన వాళ్ళకి కలిసి రావడం జరగడం జరుగుతుంటుంది. ఎవరికో 9-10% రాహు దశ వీళ్ళకి రాహు బాగాలేకపోయినా, తల్లిదండ్రుల్లో ఎవరికైనా రాహు దశ యోగించకపోయినా అప్పుడు వీళ్ళు కొంచెం సఫర్ అవుతుంటారు. హెల్త్ పరంగా చిన్నప్పుడు కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. వన్స్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత గ్రోయింగ్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంత బద్దకస్తులు. అది సో బద్దకస్తులు పని ఎక్కువ చెప్తే బాగా పని చేస్తారు కదా, అలా అనమాట. వీళ్ళు పని ఎక్కువ ఉంటేనే వీళ్ళు మంచిగా చేయగలుగుతారు. లేదంటే చాలా రిలాక్స్ గా కూల్ గా ఏ పని కూడా తన భారంగా భావించకుండా వెళ్ళిపోతుంటారు అనమాట. ఇది నక్షత్రం లక్షణం అనమాట. వీళ్ళు కష్టపడిన దానికి క్రెడిట్ వస్తుందంటారు, లేదంటే పక్క వాళ్ళు కొట్టేసే ఛాన్స్ ఉంది అంట. వీళ్ళు పక్క వాళ్ళు కొట్టే ఛాన్స్ వీళ్ళు సంపాదించుకునే ఓపిక వీళ్ళకే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కొంచెం బద్దకస్తులు. ఆ బద్ధకాన్ని పక్కన పడేస్తే వీళ్ళు అదృష్టవంతులే. బద్ధకం చాలా ఎక్కువ వీళ్ళకి. ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంతవరకు అందరికీ పని చేస్తారు. ఇప్పుడు ఆ జోన్ ఇప్పుడు ప్రమోషన్స్ పాకులాడతారు, వీళ్ళు చేయరు. ఏమక్కలేదు, చాలా వదిన జీవితం సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. అలాగే ఒక వైఫ్ ని, ఒక అమ్మాయిని వేసుకోవాలి అనుకోండి, అమ్మాయి హస్బెండ్ వరకు అన్ని చేసి పెట్టి సరిపోతుంది. నేను ఎందుకు ఫైనాన్షియల్ గా ఈయన సపోర్ట్ చేసి నేను కూడా ఇది సంపాదించి ఇవ్వాలి అని ఆలోచిస్తుంది. వాళ్ళ ఒకవేళ చెప్తే బట్టను వేస్తేనే వీళ్ళకి నువ్వు చేయాలి, కంపల్సరీ నువ్వు చేసి పెట్టాలి నాకు అని అంటేనే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. అదర్వైజ్ వీళ్ళు ఏది ఆలోచించరు. వీళ్ళు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేదని తక్కువే. వచ్చి సలహా అడిగావా 100% చెప్తారు. లేదంటే హ్యాపీగా బిందాస్ గా ఉన్నదాన్ని హ్యాపీగా. శతభిష నక్షత్రంలో అబ్బాయిలు కానీ నేను అమ్మాయిని ఎక్కువ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అమ్మాయిలు అనుకోండి వాళ్ళు చాలా కంఫర్ట్ గా హస్బెండ్ కి అనుకూలంగా ఉంటారు. వీళ్ళు ఏం చెప్తారు చేద్దాం, సరే ఎందుకు డిస్కషన్ ఎందుకు వాళ్ళతో చెప్తాను అయిపోయి. ఈ కాలం అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు మనం 50 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద అమ్మాయిలే కాదు, ఈ కాలం అమ్మాయిలు కూడా శతభిష నక్షత్రంలో అమ్మాయిలు చాలా హ్యాపీగా, చాలా ఫ్రెండ్లీగా, ఏ విషయమైనా అండర్స్టాండింగ్ బాగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ఆ ఇంట్లో ఉండే వాతావరణాన్ని వాళ్ళు మలుచుకోగలుగుతారు. ఇది వీళ్ళకి ఉండే ప్లస్ పాయింట్స్ అబ్బాయిల కంటే కూడా. భూముల పరంగా, స్థలాల పరంగా ఎలా ఉంటుందంటారా? యోగం ఉంటుందంటారా సాధారణంగా, లేదంటే వాటిలోకి వెళ్ళి రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా మోసపోవడం, అంటే భూలాభం ఉంటుందా, భూ నష్టం ఉంటుందంటారా ఒక మాటలో? జనరల్ గా ఒక నక్షత్రానికి ప్రిడిక్షన్స్ మనకి లాభాల నుంచి రాదు. ఎందుకంటే వాళ్ళ గుణగణాల నుంచి వస్తాయి. వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎంతవరకు వీళ్ళకి యోగిస్తుంది, నక్షత్రాధినాథుడు వీళ్ళకి హెల్ప్ చేస్తాడా, అంటే వీళ్ళు సాయపడతాడా, ఒక నక్షత్రనాథుడు ఎక్కడున్నాడు, ఏ ప్లేస్ లో ఉన్నాడు, లగ్నానికి ఏమయ్యాడా, పాప అయ్యాడా శుభుడయ్యాడా. సో పాప అయితే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు, శుభుడు అయితే ఎంత మంచి ప్రయత్నాలు ప్రాణంలో ఉంటారు, అంటే ఎలా బాగుంటుంది ప్రయాణం అని తెలుస్తుంది. ఈ రెండు కాకుండా మనం భూలాభం కానీ వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరంగా స్టేబిలిటీ కానీ కావాలనుకుంటే వాళ్ళ జాతకాన్ని చూపించాలి. వాళ్ళ పర్సనల్ జాతకాన్ని చార్ట్ తీసుకొస్తే దాని లగ్నానికి ఏమైంది, లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు, సో లగ్నం లగ్నాధిపతి నక్షత్రనాథుడు ఈ రెండు మ్యాచ్ అయితే డిఫరెంట్ లైఫ్ బాగుంటుంది. సో అది బాగున్నాయి చూడాలంటే ఫస్ట్ జాతకాన్ని చూపించాలి తప్ప మనం ఒక నక్షత్రం మీద వాళ్ళని అడగలేం. వీళ్ళకి స్థాన చలనం కలిసి వస్తుంది అంటారు, లేదా ఉన్న చోటే ఉండి ఏదన్నా వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అంటారు, ఎక్కువగా తిరుగుతూ అన్ని మారుతుంటే బాగుంటుంది అంటారు? ఇవి లగ్నాలు కదా మళ్ళీ లగ్నం ఏ లగ్నం అయిందో చూస్తేనే, ఏ లగ్నాన్ని అయితేనే వీళ్ళు ఈ స్థాన చలనం అనేది ఉంటుందో అవునో తెలుస్తుంది అనమాట. అది ఇక వీళ్ళకి గ్రహాలతో సంబంధం లేకుండా ప్రతి లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తున్నారు? వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఎందుకంటే రాహు ఒక విధంగా చెప్పాలంటే సర్పం అంటాం. సో ఎదుటి వాళ్ళకి వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వీళ్ళు చూడగానే వచ్చేది ఒక నెగిటివ్ ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ కాదు. వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు మంచి వాళ్ళు, లేకపోతే వీళ్ళు మనకి కన్వెంట్గా ఉంటారు, వీళ్ళు మనకి సెట్ అవుతారు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ చూడగానే ఖచ్చితంగా మన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఒక సర్పాన్ని చూస్తే మనం ఎలా భయపడతామో అలాంటి భయాన్ని కలిగిస్తుంది.
వాళ్ళు ఎలా ఉన్నా సరే ఏంటో నాకు డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడం. ఈ నక్షత్రం వాళ్ళకి సాధారణంగా ఎలాంటి దోషాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేడం? ఎందుకంటే చాలా జాతకాలు చూస్తుంటారు కాబట్టి ఎక్కువగా ఏ దోషాలతో బాధపడుతూ ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు? వీళ్ళ దోషాలు కాదు, వీళ్ళకి లగ్నాలు మ్యాచ్ అయిపోతే ఆరోగ్యం బాధపడుతుంది. ఎందుకంటే 18 years రాహుమాదస్ కదా, ఈ 18 years రాహుమాదస్ రాహు ఒకవేళ బాగాలేకపోతే ఈ లగ్నానికి 100% వీళ్ళు సఫర్ అవుతారు. చదువులు లేకుండా మొండి వాళ్ళగా బాధపడుతూ ఫైనాన్షియల్ లో గ్రోత్ లేకుండా. సో రాహు యోగించిపోయిన ప్రాబ్లం, గురువు యోగించిపోయిన ప్రాబ్లం ఈ లగ్నానికి. తర్వాత వచ్చేది గురు మహాదశ. ఈ గురు మహాదశ 16 ఏళ్ళు కూడా సఫర్ అవుతారు. చాలా మంది రాహు మహాదశ బాగా చదువుతారు, మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ అవుతారు, అయినప్పటికీ జాబులు రావు, నిలబడదు జాబు, డబ్బులు నిలబడదు చేతిలో. ఇవన్నిటికీ గురువు మళ్ళీ యోగించకపోతే, గురువు బాగాలేకపోయినా, గురువు వక్రించినా వీళ్ళకి నానా కష్టపడతారు. వీళ్ళకి ఉద్యోగమా వ్యాపారం అంటే ఏం చెప్తారు? దేనిలోకి వెళ్తే బాగుంటుంది? ఎప్పుడైనా ఉద్యోగమే వీళ్ళకి, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్స్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అందుకని గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీస్ లో కానీ ఎక్కువ ఉద్యోగం. వ్యాపారం ఎందుకు కలిసి రాదు వీళ్ళకి అంటే, చేతిలో ఏ విషయమైనా ఆలోచనలు చాలా కూల్ గా తీసుకుంటారు. ఇప్పుడు వ్యాపారం అంటే కొంచెం టెన్షన్స్ ఉంటాయి, దాని తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. వీళ్ళకి ఆ ప్రణాళికలు వేసేదానికి కొంచెం బద్దకిస్తుంటారు. సో మనం అందులో సొంత వ్యాపారం అనేది ఇంకా బద్దకిస్తుంటారు. తరతరాలుగా ఎవరన్నా తల్లిదండ్రులు చేస్తున్న వ్యాపారాన్ని తీసుకొని దాన్ని బిల్డప్ చేయడం, దాన్ని డెవలప్ చేయడంలో వీళ్ళు కొంచెం క్యాపబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడో తరతరాలుగా చేసిన కంబైన్ బిజినెస్ ఉంటాయి కదా, అలాగే ఓకే. కానీ వీళ్ళు ఇండిపెండెంట్ గా బిజినెస్ చేయడం అనేది చాలా తక్కువ, చాలా రేర్ కాంబినేషన్స్. అది బిజినెస్ చేస్తున్నారు అనేది రేర్ కాంబినేషన్స్. అదేదో వైఫ్ వల్ల కానీ లేకపోతే స్నేహితులు, చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితుల వల్ల కానీ వాళ్ళ ప్రభావం వల్ల వీళ్ళు వ్యాపారాలు చేస్తారు తప్ప వీళ్ళు సొంతంగా వ్యాపారాలు చేయాలనే లక్ష్యం ఎప్పటికీ ఉండదు. ఏ రంగాల్లోకి వెళ్తే వీళ్ళకి ఎక్కువ అభివృద్ధి ఉంటుంది అంటారు? ఏ రంగాల్లో అంటే ఎక్కువ డాక్టర్స్ గా వెళ్ళే అవకాశం ఎక్కువ. సైన్స్ బాగా వీళ్ళకి బాగుంటుంది. రెండోది ఏంటంటే ఫుడ్ బిజినెస్. ఫుడ్ విషయంలో వీళ్ళు చాలా క్లారిటీగా దాన్ని చేయడంలోని, తయారు చేయడంలోని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ రెండు కూడా బాగుంటాయి. సో వీళ్ళు దీంట్లో ఎక్కువగా చాలా మంది పెద్ద పెద్ద స్టార్ హోటల్లో షెఫ్స్ గా ఉంటారు వీళ్ళు. ఆయన బాగుంటారు వాళ్ళు చేసే ఫుడ్స్ అన్ని కూడా. ఇవన్నీ కారణం రీజన్ ఏంటంటే శతభిష నక్షత్రం ఒక లక్షణం అన్నమాట. సో వాళ్ళు ఫుడ్ బాగా పెట్టగలుగుతారు, తినగలుగుతారు. రెండు కాంబినేషన్స్ వీళ్ళకి బాగుంటాయి. మెడికల్ రంగంలో రాణించగలుగుతారు. ఇంకా మనం తీసుకోవాలి అంటే వీళ్ళని గవర్నమెంట్ సెక్టర్స్ లో అన్నిట్లోనే వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. అది వీళ్ళకి సాధారణంగా వివాహ యోగం ఏ ఏజ్ లో ఉంటుంది? ఎర్లీ మ్యారేజ్ కలిసి వస్తుంది అంటారా, లేట్ మ్యారేజ్ కలిసి వస్తుంది అంటారా? వీళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ టైంకే వస్తుంది మన వివాహం. ఎందుకంటే రాహుమదశ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. చాలా వరకు రాహుమదశ 18 ఏళ్ళు. ఈ 18 ఏళ్ళు ఫస్ట్ భాగం అయితే 18 ఏళ్ళు, రెండో భాగం తగ్గుతుంది, మళ్ళీ మూడో భాగం తగ్గుతుంది. తర్వాత వచ్చేది రాహుమదశ వచ్చి గురుమహాదశ. గురుమహాదశ ఖచ్చితంగా వీళ్ళకి యోగిస్తుంది, దానివల్ల వివాహాలు అయిపోతాయి. గురుమహాదశ వచ్చి శ్రీమహాదశ, ఇది కూడా యోగిస్తుంది. సో అందుకే శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది అనడానికి చాలా తక్కువ అనమాట, ఎక్కువ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి దశలు 3, గురువు బాగున్నా, శనేశ్వరుడు బాగున్నా, రాహు బాగున్నా, మూడు పెద్ద ప్లానెట్స్ కనుక లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 40-45 years వరకు ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయిపోతుంది. చాలా మంది అయితే 50 years వరకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళకి ప్రాబ్లం వచ్చేది ఎప్పుడు ఏంటంటే సంతానం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. వీళ్ళకి పుట్టే సంతానం అయితే ఉందో దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఒక ఆస్తి అవ్వచ్చు, లేదా డబ్బు వల్ల అవ్వచ్చు, లేదా వాళ్ళకి వివాహాలు అవ్వకపోవడం అవ్వచ్చు. వాళ్ళ వల్లే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏ ప్రాబ్లం ఫేస్ చేసి ఉండరు. వివాహం అయ్యాక సంతానంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది పిల్లలు లేకుండా ఉంటారు, చాలా రోజులు పిల్లలు లేకుండా వాళ్ళిద్దరు అన్నిటికీ డొనేషన్స్ చేసుకుని చారిటీ చేసుకుంటూ ఉంటారు. ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి ఉన్నత తెలివితేటలు ఎలా ఉంటాయంటే చాలా విషయాల్లో బాగా అనాలిసిస్ చేయగలుగుతారు. మనం ఏదైనా ఒక విషయం అనేది దాని గురించి అనాలిసిస్ చేసి చెప్పగలుగుతారు. శాస్త్రాల్లో కానీ, జ్యోతిష్యంలో కానీ వీటిలో మన ప్రావీణ్యం ఉంటుంది. కానీ దాన్ని వాడరు. ఎవరైనా ఇలా పని చెప్తేనే దాని మీద సరే చేసిస్తారని చెప్పి అంటారు. అదర్వైజ్ వాడరు. వాళ్ళని అంటే కంఫర్ట్ జోన్, జాబ్, ఇల్లు, టైమింగ్స్ అయిపోయిన తర్వాత నా పని ఇది అంటే వాళ్ళు సపరేట్ గా ఎవరైతే కోరికలు ఉంటాయి కదా. చాలా మందికి ఫ్రెండ్స్ తో కాసేపు కబుర్లు చెప్పాలంటుంది, ఆ ఫ్రెండ్స్ తో కబుర్లు వెళ్ళిపోతారు. కొంతమంది బాగా నిద్రపోవాలనుకుంటారు, నిద్రపోతుంటారు. సో వర్క్ అయిపోయిందా ఒక సాఫ్ట్వేర్, ఈ కాలం అబ్బాయి చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మార్నింగ్ డ్యూటీకి, ఈవినింగ్ డ్యూటీ అనుకోండి, మార్నింగ్ అంతా నిద్రపోతారు. సరే హాఫ్ అన్ అవర్ టైం రెడీ అవ్వ వెళ్తారు ఆఫీస్ కి, అంతే. సో ఏం చేస్తారంటే అంతే, ఆఫీస్ కూడా రిలాక్స్ ఉంటాడు, పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ప్రాజెక్ట్స్ ఏం పట్టించుకోరు, తన మధ్య చేసుకుంటే అయిపోగానే టైం కూడా వచ్చేస్తుంటారు. ఎవరైనా పర్టికులర్ గా అడిగితేనే చేస్తారు వీళ్ళు. ఇది వీళ్ళు జీవితం అన్నమాట. ఓకే, సాధారణంగా మరి వివాహం అయిన తర్వాత ఎలాంటి ఒడిదొడుకులు ఉంటాయి అంటారు? కుటుంబ పరంగా ప్రేమ, అనురాగాలు, వాతావరణం, భార్యాభర్తల సంబంధాలు అన్ని కూడా ఎలా ఉంటాయి అంటారు? ఖచ్చితంగా బాగుండే వాళ్ళు వస్తేనే బాగుంటుంది, అదర్వైజ్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది. అది సంతానం వల్ల వచ్చే ఇబ్బంది తప్ప వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లం ఉండదు. జనరల్ గా వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు.
కొంచెం మొండిగా వాళ్ళ ప్రవర్తన కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే కొంతమంది జ్యోతిష్యాన్ని బాగా నమ్మి అన్ని ఫాలో అవుతారు, కొంతమంది అసలు ఏమి నమ్మరు, దేవుడు కూడా నమ్మరు పెద్దగా. మన పని మనం చేసుకుంటే సరిపోతుంది కదా, దానికోసం మనం ఇంత కష్టపడాలా అని చెప్పి అనుకుంటారు. ఎలా వీళ్ళకి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయన్నమాట. అదే లగ్నాలు డిఫరెంట్ గా వచ్చాయంటే డిఫరెంట్ గా మారిపోతుంటారు. సో ఖచ్చితంగా లగ్నాలకి యోగకారుడైన గురువు కానీ శనేశ్వరుడు కానీ బాగుంటే కనుక 100% యోగిస్తుంది. ఒకవేళ బాగాలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు నానా కష్టం పడతారు. మనకి గురువాద 16 ఏళ్ళు సఫర్ అవ్వాల్సిందే. సో ఎడ్యుకేషన్ సరిగా ఉండదు, తర్వాత డబ్బులు నిలబడవు, నీళ్ళలా ఖర్చు అయిపోతుంటాయి. ఏ పని చేసినా ఎక్కువసేపు చేయరు, ఎక్కువ రోజు ఉండలేరు. ఎక్కువ డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో డ్రైవింగ్ చేయడం ఇంట్రెస్ట్, డ్రైవింగ్ ఫ్యాంటసీ ఉంటుంది. అలా డ్రైవర్స్ గా మనకి చాలా మంది డ్రైవింగ్స్ బాగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈ శతభిష నక్షత్రం తీసుకోవచ్చు. బద్ధకాన్ని వదిలేయాలి చెప్పారు ఇందాక. బద్ధకంతో పాటు ఇంకా ఎలాంటి మార్పులు చేసుకుంటే వీళ్ళ జీవితం బాగుంటుంది? ఓన్లీ బద్ధకమే అమ్మా, అది ఒక్కటి కాదు వాళ్ళు మింగేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బద్ధకం, అసలు చెప్పలేము. అసలు ఎట్లా ఉంటుందంటే 18 hours నిద్రపోతారా వీళ్ళు, నిద్రపోగలుగుతారు. 24 hours లో 18 hours నిద్రపోతారు వీళ్ళు. అందరు నిద్రపోతారు, నిద్రపోయి లేస్తారట. సో లేచి పని చేస్తారు, నైట్ అంతా లేచి ఉంటారు, మార్నింగ్ అంతా నిద్రపోతుంటారు. ఇది ఈ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది అనమాట. ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉంటే బాగుంటుంది అంటారు లైఫ్ లాంగ్? మనకు ఒకటి మన సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు, దేవక్షేత్రాలు, తర్వాత అయ్యప్ప స్వామి పూజలు ఎక్కువ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఇవి చేస్తే బాగుంటుంది. వీళ్ళకి కలిసి వచ్చే కలర్, అదృష్ట సంఖ్య, అలాగే లక్కీ నెంబర్ ఏదైనా ఉంటే తెలియజేయండి. అదృష్ట నెంబర్ వచ్చేసి వీళ్ళకి 5, 8 ఇవి కలిసి వస్తాయి. అది అదృష్టం రంగులు వచ్చేసి వీళ్ళకి లైట్ డార్క్ కలర్స్, అంటే డార్క్ లో లైట్ కలర్స్. మనం అంటే ఎలా అంటే మనం మామూలు లేత రంగులు తీసుకున్నాం, ఇది లైట్ క్రీము, లైట్ పింక్, అలాగే లైట్ యాష్ కలర్. యాష్ బూడి రంగు ఉండదు, అంత బూడి రంగు ఉండదు, లైట్ బూడ్ అలా ఉన్నారు. అలాంటి డార్క్ కలర్స్ లైట్ అనమాట వీళ్ళకి. సో బ్లూ ఉంది, డార్క్ బ్లూ ఉంటుంది, లైట్ బ్లూ ఉంటుంది. సో లైట్ బ్లూ పడుతుంది వీళ్ళకి, డార్క్ బ్లూ పడుతుంది. అలాగే పింక్ ఉంటుంది, రాణి పింక్ ఉంటుంది, లైట్ కలర్ పింక్ ఉంటుంది. సో రాణి కలర్ వీళ్ళకి పడుతుంది. అలాగే వైలెట్ ఉంటుంది, సో వైలెట్ వీళ్ళకి పడుతుంది. అలా అనమాట. నావీ బ్లూ పడుతుంది మళ్ళీ. సో ఇలాంటి కలర్స్ వీళ్ళు ఎక్కువగా తీసుకుంటే ఆ కాంబినేషన్స్ ఏదో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కానీ, ఏదో పెళ్లి శుభులకు కానీ ఇలా వెళ్ళేటప్పుడు ఈ చీరలు కట్టుకోవడం కానీ, ఇది కలర్స్ వేసుకోవడం కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తరచూ మనం వీళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు అని చెప్పి ఒక ప్రెడిక్షన్ మనం అనుకున్నాం కదా. మరి తరచూ నాకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? దాని జాతకాన్ని చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా జాతకంలో చూసే తప్ప మనం ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు శతభిష నక్షత్రం అనేది రాహు నక్షత్రం. ఎంత ఎనర్జీ అంటే వాళ్ళకి 100% ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఎలా అంటే రాత్రి అంతా లేచింది మొత్తం వర్క్ చేయగలుగుతారు. ఎంత బద్దగస్తులో అంత పనివంతులు. ఎంత పనివంతులు అంటే వాళ్ళు 24 hours పనిచేస్తారు నిద్ర లేకుండా. నిద్రపోయారంటే అంత నిద్రపోతారు. అందుకని వీళ్ళకి హెల్త్ విషయం మాత్రం లగ్నమే. మనకి అంటే ఆర్థికంగా వాళ్ళు బాగుండాలన్నా, ఆరోగ్యం పరంగా బాగుండాలన్నా, మధ్య మంచి సమస్య లేక అన్ని దాంపత్య జీవితం కావాలనుకున్నా వాళ్ళ జాతకాన్ని చూడాలి తప్ప నక్షత్ర ప్రిడిక్షన్స్ రావు వీళ్ళకి. ఓవరాల్ గా శతభిష నక్షత్రం గురించి ప్రత్యేకతలు కావచ్చు, వీళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.